పార్టీలంటే ఆడంబరం, పిల్లలకి సంబరం, అందులో ఉండాలి రుచికరమైన భోజనం. అందుకు చూడాలి మమ్మీస్ కిచెన్ ప్రేమతో మనందరం. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. ఈరోజు పిల్లల పార్టీ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం చిప్స్ అండ్ చీజ్ శాండ్విచ్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? మన చీజ్ అండ్ చిప్స్ శాండ్విచ్ చేసుకోవడానికి చాలా పదార్థాలు కావాలి. అన్ని ముందుగా రెడీ పెట్టుకుంటే పార్టీకి మనం పర్ఫెక్ట్ గా అన్ని అరేంజ్ చేసుకోవచ్చు. అయితే ముందుగా మనకు కావాల్సింది బ్రెడ్, అలాగే చీజ్ కూడా. ఇలా చీజ్ కవర్ తీసేసుకొని పెట్టుకొని, ఏదైనా సరే ఫ్యాన్సీ కట్టర్ ఇంట్లో ఉంటే దాంతో ఇలా ఫస్ట్ రౌండ్ గా బ్రెడ్ ని కట్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్రెడ్ అయితే 3 వస్తాయి, లేదంటే చిన్న బ్రెడ్ అయితే 2 వస్తాయి. ఇలాగే ఎన్ని చేసుకుంటున్నామో, మనం ఎన్ని శాండ్విచ్లు అయితే పార్టీ కోసం చేస్తున్నామో మీరు ప్లాన్ చేసుకొని అన్ని బ్రెడ్ పీసెస్ ఇలా రౌండ్ గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పీసెస్ అన్ని కట్ చేసుకున్నాం కదా, ఈ బ్రెడ్ అంతా మనం ఏం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, పక్కన పెట్టుకొని బ్రెడ్ క్రమ్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఇక్కడ పెట్టేసి చీజ్ ని కూడా అలాగే కట్ చేసుకోవాలి రౌండ్ గా. సపరేట్ గా కట్ చేసుకొని సపరేట్ గా పెట్టుకుంటే అంటుకోకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఇంకా పార్టీకి పిల్లలు వచ్చే టైం అవుతుంది, ఇంకా పార్టీ అరేంజ్ చేసుకుందాము అనేటప్పుడు ఇలా చీజ్ మన ఫ్రిడ్జ్ లో నుండి తీస్తే గనక చీజ్ ఇలా మనకి కొంచెం గట్టిగా ఉంటుంది, కట్ చేయడానికి చాలా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన దీన్ని కూడా చీజ్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ నేను చీజ్ అండ్ చిప్స్ శాండ్విచ్ చేశానని చెప్పాను. అయితే నేను చిప్స్ తీసుకున్నాను, పెద్ద సైజులో ఉండే చిప్స్ కాదు, చిన్నగా ఇలా చిన్న సైజులో ఉండే రౌండ్ చిప్స్ తీసుకున్నాను. అలాగే ఈ శాండ్విచ్ కోసం మయోనైస్ కూడా తీసుకున్నాను. ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు, ఇంట్లో ఏ మయోనైస్ ఉంటే అది మనం వాడుకోవచ్చు. కొంచెం కాస్త బటర్, శాండ్విచ్ అంటే ఇంకా బటర్ లేకుండా ఏం చేస్తామండి. అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇంకా గార్నిష్ చేయడానికి గ్రీన్ పీస్, అలాగే స్వీట్ కార్న్ కూడా. ఇంకా ఇంట్లో గనక స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కొంచెం గ్రీన్ కలర్లో ఉండే స్ప్రింగ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి ఇలా బౌల్లో వేసుకొని పెట్టేసుకుందాం. చూడండి, శాండ్విచ్ చేయడానికి ఇలా అన్ని ఐటమ్స్ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా పార్టీ ఉంది, ఇంకొక 1 అవర్లో స్టార్ట్ అవుతుంది అనగా అన్ని శాండ్విచెస్ చేసేసుకుంటే మీకు చాలా ఈజీగా పని అయిపోతుంది. ఇప్పుడు బ్రెడ్ ముక్క తీసుకొని దీనిపైన ఫస్ట్ మనం కొంచెం మైనస్, మీరు వెజిటేరియన్స్ అయితే గనక ఎగ్ లేని మైనస్ కూడా దొరుకుతుంది, ఎగ్ లేకుండా కూడా మీరు మైనస్ తెచ్చుకొని చేసుకోవచ్చు. సో మిగతా వాటికి కూడా ఇలా మైనస్ అప్లై చేసుకుందాం. ఇప్పుడు వీటిపైన మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, వాటిని దీనిపైన పెట్టండి. కొంచెం సైడ్కి వచ్చినా ఏం పర్వాలేదు, కానీ చాలా సన్నగా తరిగి పెట్టుకుంటే మనం ఇలా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కలర్ఫుల్ గా కనిపించడానికి పైన కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్. పిల్లలు ఉల్లిపాయలు స్ప్రింగ్ ఆనియన్స్ తింటారా, వాళ్ళకి అలవాటు లేదు కదా అనుకుంటున్నారా? అలవాటు చేయండి. మనం మయోనైస్ ఇచ్చాం కదా, దాంతో పాటు ఉల్లిపాయలు ఇంకా స్ప్రింగ్ ఆనియన్ కాంబినేషన్ బాగుంటుంది. పిల్లలకి ఇస్తూ ఉంటేనే వాళ్ళకి అలవాటు అవుతుందండి. అది కూడా పార్టీలో వాళ్ళందరూ ఫ్రెండ్స్తో కలిసి ఉంటారు కదా, అందుకని వాళ్ళు ఇష్టంగా తింటారు. వాళ్ళకి కొత్త రుచులు కూడా అలవాటు అవుతూ ఉంటాయి. స్ప్రింగ్ ఆనియన్ వేసాం కదా, దీనిపైన మనం తీసుకున్న చిప్స్ ఒక్కొక్కటి ఇలా ఫుల్గా ఒక్కొక్కటి పెట్టేసేయండి. ఫస్ట్ అన్నిటి మీద ఒక్కొక్కటి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి పైనుండి. ఇప్పుడు చిప్స్ పెట్టాం కదా, తర్వాత మళ్ళీ మయోనైస్ తీసుకొని ఈ బ్రెడ్కి ఇలా అప్లై చేయాలి. ఇలా మిగిలిన వాటన్నిటికీ ఇలాగే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ రెండోసారి కూడా మనం బ్రెడ్కి మయోనైస్ అప్లై చేసాం కదా, దీన్ని పైనుండి ఇలా క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు బ్రెడ్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్రెడ్ మీద సాఫ్ట్గా ఉన్న బటర్, మొత్తం ఇలా సాఫ్ట్గా అయిపోయిన బటర్ని కొంచెం తీసుకొని బ్రెడ్ పైన పెట్టాలి. బటర్ మటుకి చాలా సాఫ్ట్గా ఉండాలి, లేకపోతే ఇలా అప్లై చేయడానికి మటుకి రాదు.
ఇలా నేను బటర్ ఎందుకు అప్లై చేస్తున్నానంటే దీనిపైన ఇప్పుడు మనం చీజ్ పెట్టబోతున్నాము. చీజ్ బ్రెడ్కి అతుక్కోవడానికి ఇప్పుడు నేను బటర్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు బటర్ అప్లై చేసిన తర్వాత చీజ్ని దీనిపైన పెట్టి ఒక్కసారి లైట్గా ప్రెస్ చేద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో మనం ఆల్మోస్ట్ డన్ అయిన శాండ్విచ్ని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇంకా ఫుల్గా ఇవి కంప్లీట్ అవ్వలేదు. ఈ శాండ్విచెస్ని ప్లేట్లో పెట్టుకొని ఒక 10-15 నిమిషాల మటుకి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అప్పుడు పైనున్న చీజ్ ఇంకా బటర్ గట్టిగా అయిపోతుంది. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని వచ్చేసాను. కొంచెం గట్టిగా అయ్యాయి మన చీజ్ ఇంకా బటర్ కూడా. అయితే ఒక్కొక్క శాండ్విచ్ తీసుకొని ఇలా షాపింగ్ బోర్డ్ పైన పెట్టేసుకుందాం. నేనైతే 6 శాండ్విచ్లు చేశానండి. మీ ఇంట్లో పార్టీ చేసుకుంటే ఎంతమంది పిల్లలు వస్తారో ప్లాన్ చేసుకుని అన్ని శాండ్విచెస్ చేసుకోండి. ఒక రోజు ముందు కూడా ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పటికప్పుడు పార్టీకి పిల్లలు వచ్చే ముందు ఇలా చక్కగా ఒక పైపింగ్ బ్యాగ్ లో కచప్ వేసుకొని మంచిగా గార్నిష్ చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మరి గార్నిష్ ఎలా చేయాలో చూద్దామా? పైపింగ్ బ్యాగ్ లో కచప్ వేసుకున్నాం కదా. ఇక్కడ పేపర్ లో నేను అన్ని షేప్స్ రెడీగా పెట్టుకున్నాను. సో ఇందులో ఫస్ట్ ఏం వేద్దాం? ఆల్వేస్ స్మైలీ ఫస్ట్ కదండి. సో ఫస్ట్ ఒక మంచి స్మైల్ వేసి దానిపైన ఇలా నోస్ పెట్టామనుకోండి, చూడండి ఎంత బాగా ఉందో. అయితే కావాలి అనుకుంటే ఇలా ఫినిషింగ్ కూడా ఇవ్వచ్చు. వావ్, చూడండి సూపర్ గా ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఇలా కళ్ళద్దాలు పెట్టుకున్న శాండ్విచ్ చేద్దాం. వావ్, సూపర్ గా ఉంది కదా. ఇప్పుడు దీనికి కూడా మనం ఇలా బార్డర్ ఇచ్చేస్తే ఎలా ఉంది? చాలా బాగుంది కదా. ఇప్పుడు యమ్మీ ఇలా పెద్ద స్మైల్ పెట్టుకొని కింద టంగ్ అవుట్. ఇది తిన్న తర్వాత మీ పిల్లలు అంటారు, మమ్మీ ఇట్స్ యమ్మీ అని చెప్పి. తొందరగా శాండ్విచెస్ తినేస్తారు కదా. చాలా షేప్స్ చేస్తాం కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. అయిపోయాయి అనుకోండి పిల్లలు ఓ అంటారు కదా. ఆ సింబల్ కూడా పెడదాం. ఎంత బాగున్నాయి కదా చిన్న బుడ్డి శాండ్విచెస్. ఇప్పుడు వీటికి పైన ఇంకా కొంచెం గార్నిష్ చేద్దాం. గ్రీన్ పీస్ తీసుకొని ఇక్కడ చీజ్ ఉన్న సింబల్ పైన కళ్ళలాగా పెడదాం. నాకు తెలిసి ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకా ఏం గార్నిష్ చేయడానికి అవసరం లేదు. చూస్తుంటే అన్నీ తెలిసిపోతున్నాయి కదా. మళ్ళీ ఇంకా మనం ఎక్కువ గార్నిష్ చేసామనుకోండి పిల్లలు ఈ సింబల్స్ని గుర్తుపట్టారు. కాబట్టి ఇలాగే వదిలేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు? మీ ఇష్టం. ఇంకా మీకు ఏమైనా పెట్టుకోవాలనిపిస్తే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మరి చూసారు కదా పార్టీ కోసం మనం చేసిన చీజ్ ఇంకా చిప్స్ శాండ్విచెస్ ఎలా వచ్చాయి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి తీసి చక్కగా ఇలా ప్లేట్లో పెట్టేద్దాం. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చాలా బాగున్నాయి కదా. చిప్స్ అండ్ చీజ్ శాండ్విచ్ తయారు చేయే విధానం: ముందుగా బ్రెడ్ ని కట్ చేసుకోవాలి. తరువాత చీజ్ ని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసిన బ్రెడ్ ముక్కల పైన మయోనైస్, ఉల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్స్, పొటాటో చిప్స్ వేసి మిగిలిన బ్రెడ్ ముక్కకి మయోనైస్ రాసి ముందుగా పెట్టిన బ్రెడ్ పైన పెట్టుకోవాలి. తరువాత దీనిపై బటర్, కట్ చేసిన చీజ్ పెట్టి ఫ్రిడ్జ్ లో 10 నుండి 15 నిమిషాలు పెట్టుకోవాలి. తరువాత శాండ్విచ్ పైన టమాటో కెచప్ తో మీకు ఇష్టం వచ్చినట్టు గార్నిష్ చేసుకుంటే గనక చిప్స్ అండ్ చీజ్ శాండ్విచ్ రెడీ. మరి రేపటి మన సెగ్మెంట్ బామ్మ గారాబంలో కాస్త పాత స్టైల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్. మనం చేయబోతున్నాం గోధుమ హల్వా. ఎప్పుడు ఇప్పటి స్టైల్లో తినే ఫుడ్ కాకుండా కొంచెం పాత స్టైల్ రెసిపీ.
మంట కొంచెం పెంచుకొని కలుపుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. అమ్మో అంత నెయ్యి తింటే ఏమైపోతుందో అని అనుకునే మమ్మీలు ఏం పర్లేదు, హల్వాని ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ డే బాగా వర్కౌట్ చేయండి.